ఇది నా కొత్త పుస్తకం, డయాస్పోరా నవల తెలుగులో రావటము ఇది 3వదని విన్నా నేను. 2 పుస్తకాలు డయాస్పోరా నవలలో 2 అమెరికాలో వచ్చాయట. మన ఇండియాలో రావటం మటుకు ఇదే మొదటిసారని ఎవరో చెప్తే విన్నా నేను. సో నా అమెరికా అనుభవాలతోటి నేను మా ఏమండి మినియాపోలిస్లో, అట్లాంటాలో, కాలిఫోర్నియాలో సీనియర్ సిటిజన్ సెంటర్కి వెళ్ళి అప్పుడు అందరూ అమెరికన్స్ని కలుసుకున్నప్పుడు వాళ్ళతో మాకైన స్నేహితము, మేము చూసిన వాళ్ళ ఇళ్ళు అవన్నీ వివరిస్తూ రాసిన డయాస్పోరా నవల ఇది. నిలివెచ్చని గ్రీష్మం. ఇంకోటేమో ఈ పుస్తకం ఏంటో ఉండండి చూద్దాం ఎట్లా ప్యాక్ చేశారో. ఓపెన్ చేసి చూశాక అప్పుడు మనకు తెలుస్తుంది. ఇందులో ఇది నేను నోచిన నోములు ఏంటో అది చూద్దాం. ఒక్క నిమిషం. నేను నా పెళ్ళైనప్పటి నుంచి నోచుకున్న నోములు అన్నీ కూడా కొంతమంది పిల్లలు, అమెరికాలో ఉన్న పిల్లలు అడిగారు నన్ను, ఆంటీ మీరు ఆ పుస్తకం మాకు వేసిస్తే మాకు కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది, చాలా సులువైన నోములు కదా, మేము చేసుకోవచ్చు అని అడిగితే కొన్ని వాళ్ళ ఫోటోలతో సహా ఏ రకంగా చేయాలి, అసలు నోములు ఎందుకు చేయాలి, నోములకు వాడవలసిన ఏం వస్తువులు వాడాలి, ఇట్లా నోములంటే ఏమిటి, ఇవన్నీ కూడా ఇలా ఉన్నాయి ఇందులో. ఈ పుస్తకము శ్రీమతి సుశీలా సోమరాజు గారు, ప్రఖ్యాత సీనియర్ రచయిత్రి. ఇది నేను ఈబుక్ చేసినప్పుడు కావాలి అని అడిగి తీసుకొని ఆవిడ గారు ఏమన్నారంటే చదివి, ప్రియమైన శ్రీమతి మాలా గారు నమస్తే, నేను మిమ్మల్ని చూసినప్పుడల్లా పూజ గదిలోంచి వచ్చినట్లున్నారేమిటి అని అనుకునేదాన్ని. నేను అలా మీ తత్వాన్ని గ్రహించగలిగినందుకు చాలా గర్వంగా ఉంది. పనికిరాని సీరియల్స్ చూస్తూ లేనిపోని కష్టాలు ఊహించుకుంటూ కాలక్షేపం చేసే మధ్యతరగతి గృహిణులకు చక్కటి దారి చూపేలా ఉంది మీ ఈ సంకలనం. ఇల్లాలి ఆనందమే సమాజానికి సంక్షేమమని తెలిసిన మన పెద్దలు ఆమె ఆరోగ్యంగా ఆనందంగా ఉండటమే కాక సమాజానికి ఉపయోగపడేలా తీర్చిదిద్దేందుకు ఈ నోములు వ్రతాలు ఏర్పరిచారు అని అనిపిస్తుంది. ఈ తరం ఆడపిల్లలకు ఉపయోగపడేలా మంచి విషయాలు చెప్పారు. అటువంటి పుణ్యవ్రతాలు జరిగేటప్పుడు చూసినా, పాలు పంచుకున్నా, వాయనం తీసుకున్నా కూడా ఫలితం లభిస్తుంది కదా. మీకు నా అభినందనలు, నమస్కారం. మరి ఈ పుస్తకాలు ఎక్కడ లభ్యమవుతాయి అంటే, ఈ రోజు నుంచి హైదరాబాద్ ఇందిరా పార్క్ పక్కన ఉన్న ఎన్టీఆర్ స్టేడియంలో ప్రారంభమవుతున్న 37వ పుస్తక ప్రదర్శనలో రైటర్స్ స్టాల్లోని నా టేబుల్ వద్ద అవైలబుల్ అవుతాయి. ఇవే కాకుండా మీ అందరికీ నచ్చిన ఏమండి కథలు, మీరు మెచ్చిన నీ జతగా నేనుండాలి కూడా ఉంటాయి. ఈ పుస్తక ప్రదర్శన ఈ రోజు నుంచి 29 డిసెంబర్ వరకు ప్రతిరోజు మధ్యాహ్నం 12 నుంచి రాత్రి 8 గంటల వరకు ఉంటుంది. నేను నా టేబుల్ దగ్గర 19, 20, 21, 22 తారీఖుల్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఉంటాను. మిగతా రోజుల్లో మా డ్రైవర్ ఉంటారు. అదండి సంగతి.